హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇవాళ లిటరలీ మార్నింగ్ నుండి నేను నైట్ నుండి స్టార్ట్ అయినాయి ఫుల్ కాల్స్ మెసేజెస్ గురుకులం రిజల్ట్స్ గురించి. నేను ఆల్రెడీ క్లారిటీ కోసం అని ఒక వీడియో చేసిన. అసలు వెబ్సైట్లో ఎందుకు పెట్టినరో ఏమో ఈ లిస్ట్ పీడిఎఫ్ ఇది పెట్టడం వల్ల అందరికీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, ఈ లిస్ట్ పెట్టడం వల్ల రిజల్ట్స్ అనేసి అట్లనే న్యూస్లో అట్లనే రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అది ఓన్లీ ఎలిజిబుల్ లిస్టే. అసలు ఎవ్రీ ఇయర్ ఇట్లా ఏంటిది ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ నేను గురుకులం వీడియోస్ చేస్తున్నా. ఏ ఇయర్ ఇవ్వలేదు, ఈసారి ఇట్లా ఇచ్చిండ్రు, మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసిండ్రు. సో ఇప్పుడు ఈ లిస్ట్ పీడిఎఫ్ ఇందులో ఉంది వెబ్సైట్లో. అయితే ఈ లిస్ట్ పెట్టడం వల్ల సో ఇందులో చాలా నేమ్స్ ఉన్నాయి. ఇందులో ఓన్లీ 5th క్లాస్ వే కాదు, 6th, 7th, 8th వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇది సెలెక్షన్ లిస్ట్ కాదు, దయచేసి అందరు అర్థం చేసుకోండి. ఇది సెలెక్షన్ లిస్ట్ కాదు, ఇది ఓన్లీ ఎలిజిబుల్ లిస్టే. అసలు ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఎందుకు పెట్టినరు అంటే, రాసిన స్టూడెంట్స్ నేమ్స్ అందరివి ఉన్నాయి. నేను లిటరలీ ఒక 100 స్టూడెంట్స్వి చెక్ చేసిన. అందరూ మీ సెంటర్ ఎక్కడ పడింది అనేది కూడా నేను క్రాస్ చెక్ చేసిన. వాళ్ళు హాల్ టికెట్స్ కొంతమంది షేర్ చేసిండ్రు, కొంతమంది డైరెక్ట్ నేమ్ చెప్పిండ్రు, కొంతమంది ఏంటంటే నెంబర్ చెప్పితే చూసిన, కొంతమంది ఓన్లీ నేమ్సే చెప్పిండ్రు. అట్లా చూస్తే అందరికీ వాళ్ళ సెంటర్ ఎక్కడ అని కూడా క్రాస్ చెక్ చేయడం కోసం అడిగిన అనమాట. సో వాళ్ళ సెంటర్స్ ఇవన్నీ అక్కడ క్లియర్గా ఉంది, వెన్యూ కోడ్ అనేసి. ఇవన్నీ సెలెక్షన్ లిస్ట్ కాదు, ఇది ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్. అండ్ ఇందులో ఓన్లీ 5th క్లాస్ వాళ్ళే లేవు, 6th, 7th వాళ్ళే కూడా ఉన్నాయి. కానీ ఇవి రిజల్ట్స్ కాదు. ఓకే, ఈ ఎలిజిబుల్ లిస్ట్ వల్ల ఏంటంటే నార్మల్గా అంటే ఇంతమంది ఎగ్జామ్ రాసిండ్రు అనే ఒక ఐడియా కోసమైనా అయి ఉండొచ్చు. లేదు అంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వీళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. అంటే ఫర్దర్గా రిజల్ట్స్ టైంలో కానివ్వండి, మిగిలిన ప్రాసెస్ ఏదైనా గురుకులం సంస్థ ఏదైతే చేపడుతుందో వాటన్నిటికీ కూడా వీళ్ళు ఫర్దర్ ప్రాసెస్కి కూడా ఎలిజిబుల్ అని కావచ్చు. ఓకే, అది కూడా కావచ్చు, వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ వెబ్సైట్లో అయితే పీడిఎఫ్ పెట్టిండ్రు. ఇది పెట్టడం వల్ల మొత్తం గందరగోళం క్రియేట్ అయిపోయింది. అండ్ దీని గురించి నేను మొత్తం వీడియో చూడండి అని చెప్తా, కానీ అందరు సగమే చూస్తారు. సెలెక్టెడ్ లిస్టా ఎలిజిబుల్ లిస్టా అనే ఒక క్లారిటీ ఇద్దామనే లోపే సగం చూసేసి మస్తు కాల్ చేస్తున్నారు. మీరు కాల్స్ చేస్తే నేను ఆన్సర్ చేస్తున్నా. అండ్ నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, అరే ఇంతమందికి అవేర్నెస్ చేయాలి అనేసి. అందుకోసమనే నేను అందరికీ చెప్తున్నాను. ఇది 3rd వీడియో నేను పోస్ట్ చేయడము. ఇది సెలెక్షన్ లిస్ట్ వేరు, ఎలిజిబిలిటీ లిస్ట్ వేరు. ఇది సెలెక్షన్ లిస్ట్ కాదు, ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ లిస్ట్ మాత్రమే. ఓకే, సో ఫర్దర్గా గురుకులం ఏ ప్రాసెస్ అయితే పెడుతుందో దానికి ఎలిజిబుల్ అన్నమాట. రిజల్ట్స్ ఇంకా మనకి మినిమం ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఒక 15 రోజులు 20 రోజులు ఎగ్జామ్ రిజల్ట్స్కి కంపల్సరీగా పడుతుంది. సో మీరు ప్యానిక్ అవ్వకండి. ఒకవేళ ఇది రిజల్ట్ కాదు కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే, మీరు అంత వరీ అవ్వాల్సింది కూడా ఏం లేదు. సో అందుకోసమనే నేను ఈ వీడియో చేసిన. ఇది కంపల్సరీగా మొత్తం చూస్తారని అనుకుంటున్నా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.